ఆయా స్థలాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. క్రైస్తవులు హింసింపబడి చంపివేయబడతారా? క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారిని హింస పెట్టి చంపేస్తారా అనేది దినం మనం బైబిల్లో నుంచి ధ్యానం చేయబోతా ఉన్నాం. పాత నిబంధన లేఖనాల్లో ప్రవక్తల్లో నీతిగా బ్రతికినటువంటి వాళ్ళని హింస పెట్టారట. స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో 52వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనంలో ఇలా రాయబడింది: మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. కాబట్టి పాత నిబంధనలో నీతిగా బ్రతికి ప్రవక్తలైనటువంటి వాళ్ళు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. పోయిన వారం విన్నాం, మీరు వారి కుమారులై ఉన్నారు అని శాస్త్రులు పరిశీలన అయిన వారిని గురించి ప్రభువైన యేసు చెప్పినట్లు పోయిన వారం విన్నాం. పాత నిబంధన లేఖనాల్లో హింసను గురించి, భవిష్యత్తులో జరగబోయే హింసను గురించి ఏమైనా రాశారా అంటే రాశారు, గ్రంథంలో రాశారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనంలో, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనంలో 32వ వచనం నుండి చదువుతాం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనను. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారి కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలను చెప్పి వారిని హత్తుకుందురు. భూమి మీద 2 రకాలైనటువంటి బోధకులు ఉంటారు అని బుద్ధిమంతులు బోధించే బోధ వలన వారికి ఏం కలిగిద్దట? బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. హబక్కు గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. హబక్కు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ అది. హింసింపబడేటువంటి వాళ్ళు ఏంటి పరిస్థితి? అపవాది ఎప్పుడు కూడా జనాల్ని హతం చేస్తూనే ఉండాల్సిందేనా? ఏంటి పరిస్థితి అని అంటే 1వ అధ్యాయంలో మాట్లాడుతూ, మొదటి అధ్యాయము, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం చదవబోయే ముందు 1వ అధ్యాయం చదువుతాం. 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణమునందుము, యెహోవా తీర్పు తీర్చుటకు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గుల కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు కోరుకున్నావు?
హబక్కు ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎందుకు ఊరుకుంటున్నావయ్యా? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసిదివి. వాడు గాలము వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు. అది పనిచేస్తా ఉన్నాడు. ఏంటి, ఏం చేయకుండా ఉన్నావు? ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలని మంచి భాగము పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తమ వలకు బలులు నర్పించున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. విగ్రహారాధకుల సంగతి, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? అంటే దుష్టుడు వలేసి మమ్మల్ని పట్టి చంపేయవలసిందేనా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? అంటే కాబట్టి ఏం చేయాలి? 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం, వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింసింపబోవారు జాగ్రత్తగా వత్తురు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తారు. హత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకొని వారికి శ్రమ అన్నాడు. కనుక శ్రమ శ్రమ శ్రమ, నీతిమంతులుగా బ్రతికేవాడికి శ్రమ ఉంటుంది. అందులో ఎట్టి అనుమానం లేదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తను చేసినటువంటి బాధలో ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే, క్రైస్తవులు హింసింపబడతారు. ఖచ్చితంగా ఏం చేయబడతారు? హింసింపబడతారు. హింసింపబడటం అనేది ఖచ్చితంగా జరిగేది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం, 11, 12 వచనాలు. 10, 11, 12. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించారు కదా. పోయిన వారం కొంతమందిని ఎలా హింస పొందారో వివరాలు చెప్పాను నేను. నీతిమంతుల్ని దుష్టులు హింసించటం అనేది అది హేబేల్తో ప్రారంభమైంది. నీతిమంతుడైన హేబేల్ రక్తం దగ్గర ప్రారంభమైంది మొర. ఎప్పటి వరకు ఉంటుంది అంటేను ఈ భూమి ఉన్నంత కాలం వరకు ఉంటుంది. అది దేవుడు చేతగాని వాడా? పోయిన వారం చెప్పాను, చేతగాని వాడు కాదు. ఏం చేస్తుంటాడంటే చనిపోయినా కూడా నీకు నిత్య జీవం ఉంది. ఒకవేళ క్రీస్తు నిమిత్తం ఎవడైనా హింసింపబడితే వాడు ధన్యుడు. కాబట్టి పరలోకమందు మీ ఫలము అధికమైద్ది అని అంటున్నాడు. కనుక హింస పొందకుండా నీతిమంతుడయ్యేటువంటి అవకాశం లేదు. నీతికి హింస ఉంటుంది. నీతి లేకుండా బ్రతికేవాడు కూలికి బోధించేవాళ్ళు, గొప్పతనం కోసం బోధించేవాళ్ళు, మనుషులను సంతోషపెట్టాలని బోధించేవాళ్ళు హింస పొందరు. వాళ్ళు ఎలా కనిపిస్తుంటారంటే నీతిమంతులు కనిపిస్తారు, కానీ నీతిమంతులు కాదు. కాబట్టి మీ సువార్థికుని యొక్క బాధ్యత ఏంటంటే బోధించి, ఖండించి, బుద్ధి చెప్పి హెచ్చరించేటువంటి పని. కాబట్టి హింస పొందుతారా లేదా? ఖచ్చితంగా హింస ఉంటాం. అందులో ముందు వరుసలో ఎవరున్నారంటే ప్రభువైన యేసు ఉన్నాడు, ప్రవక్తలందరూ ఉన్నారు. ప్రవక్తల కంటే మించి ప్రభువైన యేసుని బహిరంగంగా సిలువేశారు. ప్రవక్తలందరినీ ఏదో ఒక విధంగా చంపారు, కానీ ప్రభువైన యేసుని మాత్రం మానవ జాతి అందరికీ తెలిసేటట్టుగా సిలువేసి చంపారు. అంతకంటే ఘోరమైన హింస పొంది చనిపోయినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు, ప్రభువైన యేసు తప్ప. కాబట్టి తన చివరి రక్త బొట్టు వరకు సిలువలో కార్చినటువంటి ప్రభువైన యేసు
ఏం చెప్తున్నాడంటే, నీతి నిమిత్తం హింసపడు, నీకోసం జీవ కిరీటం ఉంటుంది. నీతి నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో అలాంటి వారు ధన్యులు. ఈ ధన్యులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏం జరుగుద్ది? హింస ఉంటుంది. ఈ హింసింపబడేటువంటి వారికి ఆ తర్వాత ఏముంటుంది? భూమి మీద హింస అయిన తర్వాత ఏం ఉంటుంది? ఏముంటుంది? లూకా సువార్త 11వ అధ్యాయము 50వ వచనంలో ఇంకొంచెం పైకి చదువుదామా? చాలా క్లియర్గా ఉంటుంది. 47వ వచనంలో నుంచి చదువుతాం. శాస్త్రుల గురించి మాట్లాడుతూ, అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, దేవుని జ్ఞానం చెప్తుందట. ఏం చెప్తుందో తెలుసా? నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారి యొద్దకు ఏం చేస్తాను? శాస్త్రుల పరిచయాల యొద్దకి ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కొందరిని చంపుతారు, కొందరిని హింసిస్తారు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, హేబేలు రక్తము మొదలుకొని లోకం పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 21వ వచనం చదవండి. జకరియా మందిరానికి మధ్య ఎలా చంపబడ్డాడో వివరాలు రాయబడి ఉంటాయి. జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ఎందుకని మీతో? వీళ్ళు ఎందుకు విమర్శింపబడతారు? ఎందుకు విమర్శింపబడతారంటే వారి మార్గాన్ని వీళ్ళు అవలంబిస్తారు కనుక. వారి మార్గాన్ని అవలంబించకపోతే ఏం చేస్తారు? యేసుక్రీస్తుని హింస పెట్టరు, యేసుక్రీస్తుని చంపేయటానికి ఆలోచన చేయరు. ఒకవేళ పూర్వం ముందుండే ప్రవక్తల్ని హింసించారు కదా, కాబట్టి ప్రభు అయిన యేసు ఏం బోధ చేస్తున్నాడు అని ఆలోచన చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పితరులు అయిన వాళ్ళని చంపారు. మేమేం చేయకూడదు? నీతిమంతుడైన మెస్సియా రాబోతున్నాడు గనుక మేము ఆయన్ని చంపకూడదు అనే జ్ఞానం కలిగి ఉండాలి. కానీ వీళ్ళు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తారు కనుక ఏం చేస్తారట? కొందరిని చంపుదురు. నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడతారు. ఎందుకని? ఈ తరము వారిని దేవుడు ఎందుకు విచారిస్తాడు? చంపింది వాళ్ళు కదా, వాళ్ళు చంపిన దానికి ముద్ర వేస్తున్నారు. ఎందుకు ఈ తరం వారు విమర్శింపబడతారు తెలుసా? వాళ్ళు చంపిన దానికి వీళ్ళు ముద్ర వేస్తున్నారు, మరలా వీళ్ళు హింస పెడుతున్నారు, ప్రభు యేసుని చంపడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి విమర్శించరా? ఖచ్చితంగా. ఒకవేళ ఏం చేయాలి వీళ్ళు విమర్శలోకి రాకుండాలంటే? ఏం చేయాలంటే, అయ్యా మన పితరులందరూ ప్రవక్తలను చంపారు కదా, ప్రభు యేసు వచ్చాడు, ఈయన నీతిమంతుడు, ఈయన చంపకూడదు అని ఆలోచన చేస్తే విమర్శలోకి రాకుండా ఉంటాం. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు యేసు చెప్పాడు, వీళ్ళ గురించి చెప్పాడు. వీళ్ళు ఏం చేయబోతున్నారో వాళ్ళకి చెప్పేశాడు, అపోస్తలులకు చెప్పేశాడు ముందుగా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనీసం 3-4 సార్లు చెప్పాడు. 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి యేసు తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను, ఎవరు వీళ్ళు? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఎవరు వీళ్ళు?
పితరులకు సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళ సంతానం కదా, వీళ్ళ గురించి ఎందుకు విమర్శింపబడింది? వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వీరట యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. ప్రభువైన యేసుని చంపారా లేదా? చంపేసేసాడు. అందుకని అపోస్తలుకి ఏం చెప్తున్నాడంటే 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. కాబట్టి అపోస్తలుకి సంగతి తెలియజేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభువైన యేసు వెళ్ళిపోయిన తర్వాత మీకు హింసలు ఉన్నాయి, మీరు హింసింపబడతారు, ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తారు, సమాజ మందిరంలో తీసుకెళ్తారు. మిమ్మల్ని చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటాడు. ఆ దినాలు రాబోతున్నాయి. కనుక ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మరణం వరకు నమ్మకంగా ఉండండి. హింస వచ్చినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ హింసలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లోకసువార్త 17వ అధ్యాయం ఆయన చెప్పాడు, అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి వలన ఉపేక్షింపబడవాలి అని చెప్పేసేసాడు. అందువలన ప్రభువైన యేసు ముందుగా ఖచ్చితంగా సువార్తలు ముందుగానే చెప్పేసేసాడు. అయితే ఏం చేయబడుతున్నాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలులకు బోధిస్తూ, ఈ 10వ అధ్యాయం అనేది అపోస్తలులకు సంబంధించినటువంటిది, వాళ్ళకు చెప్తున్నాడు, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవాలి. ఈ పట్టణాలు మిమ్మల్ని హింస పెడుతున్నారనుకో, ఎప్పుడు దాకా పారిపోవాలి? ఎప్పుడు దాకా? మరణం వచ్చే వరకు. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవడే. అపోస్తలులు చేసిన కార్యం ఇదే కదా, అపోస్తలులు చేసిన కార్యక్రమం ఇదే. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలీల పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. 28వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. కంఠస్థం అండర్లైన్ అంటే బ్రెయిన్లో ఉండాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడే. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువాడికి భయపడకుడే. కానీ మీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడే. కాబట్టి ప్రభువైన యేసు బోధ విన్నవాళ్ళు మరణం అంటే భయపడే బ్యాచ్ కాదు, అది భయపడే జనం కాదు, మరణాన్ని లెక్క చేయనటువంటి వాడు. పోయిన వారం చెప్పాను, లోకసువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసును వెంబడింపగోరేవాళ్ళు ఈ లోకంలో అన్నిటినీ వదిలిపెట్టాలి. భార్య అడ్డం వస్తే భార్య వదిలిపెట్టమంటే విడాకులు ఇమ్మని కాదు, వారితో పోరాటం చేయాలి. లోకంలో హింసించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వదిలిపెడితే ఊరుకుంటారా? భార్య వదిలేస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏం చేస్తుంది? వదిలేస్తానంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏం చేస్తుంది? టాక్టిక్స్ ప్లే చేస్తుంది. నువ్వు ఉండాలయా, నిన్ను హింస పెట్టాలి, నేను అది. భర్త కూడా ఏమంటాడు, నువ్వు నాతోనే ఉండాలి, నేను హింస పెడుతుంటా, ఓర్చుకుంటా ఉండాలి, నువ్వు ఉంది అందుకే నేను హింస పెడుతుంటా, నువ్వు ఓర్చుకుంటా ఉండాలి. ఇది కాబట్టి అలాంటి భార్యని ఏం చేయమన్నాడు? విడాకులు ఇమ్మన్నాడా? ఇవ్వమనలేదు. ఓర్చుకుంటా ఉండాలి. హింస పెడుతుంటది, నువ్వు ఓర్చుకుంటా ఉండాలా. నిన్ను బాధిస్తుంటది, నువ్వు ఓర్చుకుంటూ ఉండాలా. లోకంలో ఉన్నంతకాలం ఓర్చుకోవటమే. నీ ప్రాణం ఉన్నంత వరకు నీ భార్య నిన్ను వేధించేదైతే, నీ భర్త నిన్ను వేధించేవాడైతే ఓర్చుకొని జీవించు. అది చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. భర్త మారు మనసు పొందిన వాడైతే
భార్య ఇబ్బంది పెడుతుంటాడు. భార్య మారు మనసు పొందింది అయితే భర్త ఇబ్బంది పెడుతుంటాడు. ఏమ్మా ప్రార్థనకి వెళ్తాం, ఈ మాత్రం కూడా ఓర్పు లేదే అంటుంటాడు. అంటే ఏం చేస్తున్నాడో తెలుసు నీకు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. అది నువ్వేమనుకో తెలుసా? మిమ్మల్ని హింసించేటప్పుడు సంతోషించి ఆనందించండి, మీ విశ్వాసము పరీక్షకు గురవుతుంది. ఏమో ఇది కూడా ఓర్చుకోలేమంటే నీకేం ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన? ఓర్పుకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, డబ్బులు లేకుండా. అది ఆమె నీకేమిస్తుంది? ఓర్చుకోవడానికి ట్రైనింగ్ ఇస్తుంది అని అర్థం. అందువలన చెప్పినంత తేలిక కాదు ఇది. మనం నోటితో చెప్పుకున్నంత తేలిక కాదు ఇది. మాటలు చెప్పినంత తేలిక కాదు. హింసను అనుభవించటం, బాధను అనుభవించటం అంత తేలికైన విషయం కాదు. అందువలన ఏం జరుగుతుందంటే నీతికి దుర్నీతికి పోరాటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నీ భార్య కానీ బిడ్డలు హింస పెడుతుంటారు. వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచినా, ఎంత నీట్గా టిక్ టాప్గా తయారు చేసినా పోయి బురదలో దొర్లు వస్తుంటాడు. ఏం చేసింది తల్లి? బురదలో దొల్లాడు వస్తే తల్లి ఏం చేసింది? బట్టలన్నీ శుభ్రంగా ఉతికి, కొడుకు మీద ప్రేమ ఉందనుకో ఏం చేసింది? అరే దొల్లాడకూడదురా అని చెప్పింది. మళ్ళీ ఏం చేస్తుంది? మంచి సర్ఫేసి శుభ్రంగా ఉతికి మళ్ళీ పొద్దున్నే చూస్తే నా కొడుకు కింగ్ లాగా ఉండాలా. మళ్ళీ పొద్దున్న ఏమంటుంది తల్లి? రాత్రికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టినా పొద్దున్నే లేచి బట్టలు వేసేటప్పుడు నా కొడుకు రాకుమారుడు లాగా ఉండాలి అని మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసేసి. అందువలన తల్లులు కొడుకులను చూసుకుంటున్నారు ఇప్పుడు ఎట్టున్నారని. కాబట్టి ఒకవేళ భార్య హింస పెడితే ఏమనుకోవాలి? అది ఓర్చుకోవాలి. భర్త హింస పెడితే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. తల్లి హింస పెడితే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. తండ్రి హింస పెడితే కుమారుడు. అంటే నీతి పక్షంగా ఎవరు పోరాటం చేస్తుంటారో పోరాటం చేసేటువంటి వాళ్ళు ఓర్చుకోవటం అనేటువంటిది ప్రభువైన యేసు నేర్పించినటువంటి పాఠం. ప్రవక్తలకు నేర్పించాడు, అపోస్తులకు నేర్పించాడు. పట్టణం వదిలిపెడితే అపోస్తులను హింసించాడు. ప్రభువైన యేసుని హింసిస్తుంటే ఏం చెప్పాడు? దీవించాడు వాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో. అందువలన ఏంటంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, కుమారుడు, లోకం, మత ప్రపంచం హింస పెట్టినా ఏం చేయాలి వాళ్ళ కోసం అంటే 5వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఇలాగూ సమాచారం ఇచ్చాడు. 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడే, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడే. హింసించే వారి కొరకు అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అప్పుడు మీరు దేవుని కుమారులు అంటారు. శత్రువుల్ని ప్రేమిస్తే, భార్య హింస పెడితేనే ప్రేమించలేకపోతున్నాడు, భర్త హింస పెడితే ప్రేమించలేకపోతున్నాడు, బిడ్డలు చిన్నవి చేస్తే ఓర్చుకోలేకపోతుంటే ఇంక శత్రువుని ఏం ప్రేమిస్తాడు? అంటే మానవ హృదయం దేంతో నిండిపోవాలంటే ప్రేమతో నిండిపోవాలి. ఈ ప్రేమతో ఎప్పుడైతే నిండిపోయిందో హింసల్లో, బాధల్లో, సమస్యల్లో, మరణంలో కూడా ఏమనిపిస్తుంది తెలుసా? తెలియకే చేస్తున్నారు వీళ్ళు అనిపించింది. అంటే క్రైస్తవులు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదిగినటువంటి వారైతే ఆ స్థితికి ఎప్పుడు వస్తాం? ఆ స్థితికి మానవులు ఎదగాలని పరమదేవుడు కోరుకుంటున్నాడు. పరమదేవుడు కోరుకుంటే అలాంటి ఆలోచన కలిగి ఉందనుకో, ఈ శ్రమలు ఎట్లా ఉంటాయి? మనకి పెద్ద కష్టంగా ఉంటుందా? 400 కిలోలు వెయిట్ లిఫ్టర్ బరువు లేపాడు అనుకో, 4 కిలోలు బరువు ఎట్లా ఉంటుంది అతనికి? వెయిట్ లిఫ్ట్ తెలుసు కదా, బరువులు లేపాడు. 400 కిలోలు వెయిట్ లేపాడు అనుకో, 400 కిలోలు బరువు లేపినాడు 4 కిలోలు బరువు ఎట్లుంటుంది? ఇసుర గాలితో షూ అంటే లేచిపోద్దాం. అంటే నీ మైండ్ సెట్ ఓర్చుకోవటానికి ప్రాక్టీస్ చేస్తే భూమి మీద మరణమే వచ్చినా కూడా దాన్ని స్వాగతించేటువంటి స్థితి మనిషికి వస్తుంది. అందుకే గ్రంథం ఇవ్వబడింది మనకి. కాబట్టి రంపాలతో కోయబడ్డారట. ఎలా కోయబడ్డారు? రంపాలతో కోయబడ్డారు. మరి ఎలా ఓర్చుకున్నారో మనుషులు? ఆ మనుషులు నేను చెప్పటం లేదు, దేవుని గ్రంథం చెప్తా ఉంది. రంపాలతో కోయబడ్డారట.
హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రికలో వాని గురించి 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇదంతా దేవుని యందు విశ్వాసం క్వాలిఫై అయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతా. అంటే విశ్వాసములో విజయం సాధించిన వాళ్ళ లిస్టు చెప్పాడు మనకి. అలాంటి విశ్వాసంలో విజయం పొందినటువంటి బ్యాచ్ ఎలా ఉన్నారయ్యా అని అంటే 11వ అధ్యాయంలో 36వ వచనం నుండి చదువుతాను. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. రాళ్లతో ఎవరు కొట్టబడ్డారు? పోయిన వారం చెప్పాను నేను, మొదటి రాజుల గ్రంథంలో. ఎవరు ఆయన పేరు? పాత నిబంధన భక్తులు. ఎవరైనా రాళ్లతో కొట్టి చంపాడు కదా నాబోతుని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, ఏసీ రూముల్లో కాదు, ఏసీ రూము సూట్ బుక్ చేస్తే నా అకౌంట్లో ₹1,00,000 వేస్తే మీటింగ్కి వస్తాడు అనేవాడు ఈ కేటగిరీ చెందినవాడా? పరలోకం వెళ్ళేవాడా? బుద్ధిమంతుడా? బుద్ధిమంతులైతే బోధించి హింస పొందుతారు. మీ గురించి ఒక్కడన్నా తిడుతున్నాడా? నువ్వు బోధించే బోధ కానీ ఒక్కడన్నా తిడుతున్నాడంటే నువ్వు నిజంగా విశ్వాసంలో ఉన్నావని అర్థం. నిన్నెవడు తిట్టట్లేదంటే, నిన్నెవడు హింస పెట్టట్లేదంటే క్రైస్తవ జీవితంలో లేవు, నువ్వు లోకంతో కలిసిపోయావని అర్థం. లోకంతో కలిసిపోయేవాడు హింస పొందకుండేటట్టే దేహంలో కనపడటానికే, దేహంలో బాగున్నాడని కనపడటానికే ప్రయత్నం చేసేవాడు. కానీ నీతిమంతులైనటువంటి వాళ్ళు జీవితం, ఏ ప్రవక్త సుఖాన్ని అనుభవించాడు? ఒక్క ప్రవక్త పేరు చెప్పండి బైబిల్లో. అపోస్తలులు 12 మంది పౌలుతో సహా ఏ అపోస్తలుడు హింస పొందకుండా సుఖజీవనాన్ని గడిపారు? భక్తులు ధనంతో ఎవరు తొలతూగారు? అందువల్ల నీ క్రైస్తవ్యం, నువ్వు బోధించేవాడివైనా, వినేవాడివైనా, క్రైస్తవుడివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, నీ జీవిత విధానం ఎలాగుంది? నీతిమంతుడివైతే ఖచ్చితంగా హింసింపబడతాడు. నీతిమంతుడు ఖచ్చితంగా 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏ భక్తి? సద్భక్తి. నీది భక్తో, అసలు భక్తో కాదో ప్రశ్న. ఆదివారం బైబిల్ దులుపుకొని ఈ వారం మధ్యలో ఎప్పుడు బైబిల్ జోలికిపోరు, వాక్యం వినరు, ఏదో విన్నట్టుగా టీవీ పెట్టుకొని కూర్చుంటారు. టీవీ పెట్టుకొని కూర్చొని చెవిలో 2 మాటలు విన్నంత మాత్రాన వింటాం? అది వింటం కాదు, అది గాలి వార్తలు విన్నట్టు వింటం కాదు. ధ్యానం చేయాలి. నువ్వు ఒక వాక్యం విన్నావంటే ఆ వాక్యాన్ని నీ జీవితానికి గైకొని జీవితంలో ప్రదర్శించే స్థాయి వరకు వెళితే దాన్ని వాక్యం వింటమంటాం. అంతేగాని మేము కాలక్షేపం కోసం పాటలు పెట్టుకున్నాం, కాలక్షేపం కోసం వాక్యం పెట్టుకున్నాం అంటే అది వాక్యం వినే విధానం కాదు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నీ అంతరంగాన్ని, నీ మనస్సాక్షిని, మనసును, హృదయాన్ని, ఆత్మను అక్కడే ఉంచి వాక్యం వినాల. అలాగే వింటే అది వాక్యం. కానీ ఈ రూపానికి వస్తావు, కానీ లేకపోతే వచ్చే ప్రసక్తే లేదు. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరే. ఇటు వారికి లోకము యోగ్యమైంది కాదు. పరలోకానికి యోగ్యులైనటువంటి వాడు. ఈ లోకం సరిపోయింది కాదు వీళ్ళకి. ఏ లోకంగా ఉంటుంది వీళ్ళకి? పరలోకం. మరి నీ పోరాటం ఎక్కడుందో? ఆదివారం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చే ఆడవాళ్ళు, శనివారం బ్యూటీ పార్లర్కి వెళ్ళి తయారై వచ్చేటువంటి మగవాళ్ళు బోధించే బోధలు
దీనికి సంబంధించినవేనా? అలాంటి వాళ్ళు దేంతో పోల్చుకోవచ్చు? మనం సుఖంగా బ్రతకటానికే భక్తి. కాబట్టి సద్భక్తి నందు బ్రతకను ఉద్దేశించేవారు దేహాన్ని గురించి పట్టించుకోరు, దేహంలో మరణాన్ని గురించి పట్టించుకోరు, హింసను గురించి పట్టించుకోరు, శోధన గురించి పట్టించుకోరు, బాధను గురించి పట్టించుకోరు. రోడ్డుని వెళ్తుంటే తిడుతూ ఉంటారు కొంతమంది. మనుషులు ఏమనుకుంటారు? నీతి బోధ చేస్తే మనుషులు ద్వేషిస్తుంటారు. ఒక్కడన్నా ద్వేషించాడా? ఎవడు ద్వేషించట్లేదంటే నీది భక్తి కాదు, సద్భక్తి కాదు. ఏం భక్తో నీ భక్తి అభక్తి. క్రైస్తవులు ఎక్కడున్నా ఖచ్చితంగా విమర్శింపబడతారు నీతి కోసం. విమర్శింపబడటం అంటే పాపం చేసి కాదు, నీతి కోసం. ప్రభువైన యేసు బోధిస్తుంటే ఆశ్చర్యపడిపోయేవాడు. ఈ రోజున అపోస్తుల బోధ కరువైపోయింది. అపోస్తుల బోధ అని చెప్పటమే కానీ అపోస్తుల బోధను అనుసరించి జీవించే జీవితాలు, ఆ బోధను బోధగా బోధించేటువంటి పరిస్థితులు లోకంలో కనిపించడం లేదు. అది మన బాధ్యత అయింది, నీ బాధ్యత అయింది, నా బాధ్యత అయింది. ఒకవేళ అలా కానీ చేసినటువంటి వాళ్ళైతే పరలోకంలో ఫలం పొందుతారు. అంతే తప్ప ఏసీ రూమ్లో పడుకొని ఆన్లైన్లో డబ్బులు వసూలు చేసుకునేటువంటి అడుక్కునేవాళ్ళు వాళ్ళు. అదా దేవుడు నేర్పించింది? అదేనా? అందువలన చాలా జాగ్రత్తగా క్రైస్తవులు ఎక్కడున్నావో ఆలోచించుకో. ఒకవేళ వినేవారు విమర్శించినా నేనేం పట్టించుకోను. ఈ దేవుని గ్రంథం ఇది. దేవుని సేవకులు ఎలా బ్రతకాలో, భక్తులు ఎలా బ్రతకాలో ఒకవేళ బాధ పెట్టినా ఇది చెప్పక తప్పదు. నేను ఎవరినో ఒక వ్యక్తిని ఉద్దేశించో లేకపోతే వ్యక్తిగత దోషం చేయాలనో ఉద్దేశం కాదు. ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. ఆలోచించి ఎలా బ్రతకాలో, క్రైస్తవ్యం అంటే ఏంటో ఆలోచించుకోవాలి మనుషులు. 70 సంవత్సరాల మనిషి జుట్టుకు రంగేసి, ముఖానికి మేకప్ వేసి, మూతికి రంగేసి, కనపడకుండా రకరకాల బట్టలు వేసుకొని బోధించడానికి వచ్చాడంటే ఎవరు నువ్వు సంతోష పెడదామని? ఏం మాదిరి నువ్వు? యువకుడువా ముసలివాడివా? దేహంలో చక్కగా పడగోరేవాడు క్రీస్తు ప్రభువుని సంతోషపెట్టేవాడు కాదు. అందువలన అది వేషధారణ. శాస్త్రులు పరిశీలన తిడుతున్నాడే, వేషధారణ. బయటికేమో వస్త్రాలు, మంచి వస్త్రాలు, వస్త్రపు చెంగులు పెద్దవి చేసుకుంటారట మతాన్ని. అలాంటి వాళ్ళకి ఈ లోకము యోగ్యమైంది కాదు. అలాంటి వాడి మీద అపవాది దాడి చేయడు. ఎందుకని? వాడు అపవాది సంబంధే. అందువలన ఏంటి పరిస్థితి, లోకంలో ఏం జరుగుతుందని మనకు తెలుసు. లోకంలో జరిగేది మత ప్రపంచం. అది నిజంగా ఏం చేస్తాడంటే ఈ రకంగా చూసుకుంటూ మనం కానీ వెళ్తా ఉంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో హింస జరిగిపోయింది. ఎప్పుడైతే హింస జరిగిందో ఆ హింస జరిగిన వెంటనే సంఘం చెదిరిపోయి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి 8వ అధ్యాయం 1వ వచనం నుండి. దానికి ముందు స్టెఫన్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే మొరపెట్టాడట. 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఈ రోజున ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతుండేటువంటి దాడులు, హింసలు, అవమానాలు కొత్తవేం కాదు. ఇవేమి కొత్తవి, కొత్తగా స్టార్ట్ చేసినటువంటివేమి కానే కాదు. మొదటి శతాబ్దంలోనే ఉన్నాయి. ప్రభువైన యేసు చనిపోయిన తర్వాత సంఘము 35 అంటే దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత క్రైస్తవులు హింస పెట్టడం బిగిన్ చేశారు. అలా హింస పెట్టినటువంటి వాళ్ళలో
పౌలు గొప్ప వ్యక్తి. హింస ఈ రోజున కూడా మన రాష్ట్రంలో, బయట రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచంలో క్రైస్తవుల మీద హింస జరుగుతుంది. ఒకవేళ హింసించే వాళ్ళలో నువ్వు ఉంటే, క్రైస్తవ్యంని హింసించేటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉంటే కూర్చొని ఆలోచన చేయండి. ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆలోచన. ఇలాగే హింసించినటువంటి ఒక ఆయన ఏమయ్యాడో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 9వ అధ్యాయము 8వ అధ్యాయం చదివిన తర్వాత 9కి వెళ్తాం. 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. ఒక పట్టణంలో హింస పెడితే ఏం చేయమన్నాడు? ఇంకో పట్టణానికి పారిపోండి అన్నాడు. కాబట్టి అలా ఎందుకు వెళ్తున్నారంటే స్వార్థను మోసుకుంటూ వెళ్తున్నారు. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఈ టైంలో ఎవరున్నారు తెలుసు? అక్కడ సౌలు ఉన్నాడు. ఎవరున్నారు? సౌలు. 7వ అధ్యాయం 58వ వచనంలో పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరే. అంటే యూత్ అనమాట, కుర్రోడు. అలరి జరుగుతుంది, స్టెఫన్ చంపేస్తున్నారు, ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. రాళ్లతో కొడుతుంటే బట్టలకు కాపలా కాశాడు. ఎంత ఆనందపడి ఉంటాడు? క్రైస్తవుడు నీతిమంతుడిని హింసించి చంపుతుంటే దానికోసం సహాయం చేసేటువంటి జనం, ఒకవేళ వాళ్ళలో నువ్వు ఉన్నావేమో. ఏం చేశాడో తెలుసా సౌలు? 3వ వచనం 8:3. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి. ఏం చేస్తున్నాడు? ఈడ్చుకొని పోవటం అంటే ఎట్లా? కింద పడేసి లాక్కొని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సంఘం ఉండకూడదు, క్రైస్తవ్యం ఉండకూడదు, క్రైస్తవులు జీవించకూడదు, ఎవరు క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ్యం అనేది ఉండకూడదు, క్రీస్తుని గురించి ఎవడు ప్రకటించకూడదు అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఇది భారతదేశంలో ప్రారంభమైంది అనుకుంటున్నారేమో మీరు. ఇది కాదు. 1వ శతాబ్దం యెరూషలేం దగ్గరే ప్రారంభమైంది. ఎక్కడ స్వార్థ ప్రారంభమైందో హింస కూడా అక్కడే ప్రారంభమైంది. అందువలన కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. కాబట్టి స్వార్థ ఆగిపోద్దా? ఆగిందా? 1వ శతాబ్దంలో ఆగలేదు. దీని వెనక ఎవరున్నారు? వ్యక్తులు కాదు. ఒకవేళ ఈ రోజున హింస చేసేటువంటి వ్యక్తి ఉండొచ్చు. ఈ వ్యక్తి వెనక ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. నా వెనక ఎవరున్నారు? ప్రభువైన యేసు ఉన్నాడు. నేను మాట్లాడటానికి కారణం ఎవరు? ప్రభువైన యేసు నన్ను రక్షిస్తేనే. దానికి మూల కారణం ఎవరు? దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు మూలమై ఉన్నాడు. ప్రభువైన యేసు రక్తం వల్ల నేను రక్షింపబడిన వాడిని ఉన్నాను. ఒక దుష్టుడు ఉన్నాడంటే వాడి వెనక ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. మనిషి మంచివాడే. దేవుడు పుట్టేటప్పుడు ఎవరిని పాపులుగా పుట్టించలేదు. ఏం చేశాడంటే అపవాది వాడి వెనకుండి, నాయనా వాళ్ళు నీతిలో బ్రతుకుతున్నారయా, వాళ్ళని చెడగొడితే నరకానికి వెళ్ళిపోతారు, చెడగొట్టు అంటున్నాడు. అంతే తప్ప ఇప్పుడు ఎవరు హింసిస్తున్నారో ఆ హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఆ వ్యక్తుల మీద, ఎవరి మీద మనకు పగ, ద్వేషం పెట్టుకోకూడదు. క్రైస్తవ్యాన్ని హింసించిన వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారిని దీవించండి, వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకని? అతను మనిషే, అతనికి జ్ఞానం లేదు, సాత్వికంతో బోధించు అని అన్నాడు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏం చేయాలంటే నీతిని ప్రకటించి హింసింపబడి నువ్వు సత్కార్యాలే చేయాలి, దీవించాలి అని అన్నాడు. పౌలు అలా వెళ్ళాడట. ఎలాంటి పరిస్థితి? మొట్టమొదటి యవ్వనుని చంపుతుంటే బట్టలకు కాపలా కాశాడు. తర్వాత క్రైస్తవులు ఉన్న వాళ్ళని ఈడ్చుకొని పోయి చెరసాలు వేసి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం ఇంకేం చేశాడంటే 1వ వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టే, బ్రతికితే
యోధా మతం కోసమే బ్రతుకుతా, చనిపోతే యోధా మతం కోసమే బ్రతుకుతా, క్రైస్తవ్యాన్ని చంపిందాక నిద్రపోను, నేను నాకు చావు వచ్చిన ఇబ్బంది లేదు అనేది ప్రాణాధారం. అయినట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆయన యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని వారికి, సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఎవరి దగ్గర నుంచి? గవర్నమెంట్ దగ్గర నుంచి అధికారం పొందుతున్నాడు. ఈ మార్గంలో నాకు చెరసాలు వేస్తాను, పట్టుకొచ్చి నాకు అధికారం ఇవ్వండి అని. కాబట్టి ఈరోజు కూడా ఏం జరుగుద్దంటే, ఒకవేళ అలాంటి స్థితే రావచ్చేమో, అయినా మానలేదట. వెళ్తున్నాడట. అకస్మాత్తుగా ప్రభు అయిన యేసు ఎన్కౌంటర్ చేశాడు. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎదురెదురుగా పట్టం. ఎన్కౌంటర్ అంటే కాల్ చేయటం కాదు. ఎన్కౌంటర్ అంటే ఎదురెదురు పట్టం. ఎదురెదురు పడగానే కళ్ళు పొరలు తెగిపోయినాయి, గుడ్డివాడైపోయాడు. ఈ కళ్ళు చూసే నేత్రాలు పోయినాయి, మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అయ్యో తెలియక చేశానయ్యా, నేను హింసించాను, నేను సంఘాన్ని హింసించా, క్రీస్తుని హింసించా. సంఘాన్ని హింసిస్తుంటే ఎవరిని హింసించినట్టు? క్రీస్తు ప్రభువుని హింసించినట్టు. నువ్వు ఎవరిని హింసిస్తున్నావు? 5వ వచనం 9:5. ప్రభువా నీవెవడవు అని అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును. కాబట్టి సంఘాన్ని కానీ సంఘంలో ఉండే వ్యక్తులను కానీ హింస పెడుతుంటే ఎవరిని హింసిస్తున్నాడు? క్రీస్తు ప్రభువుని హింసిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరంలో నువ్వు ఉంటే నిన్ను ఇబ్బంది పెడితే హింస ఎవరికి? క్రీస్తు ప్రభుకే హింస. అందువల్ల హింసించేది ఎవరు? అపవాది. వెనక ఎవరు ఉన్నారు? వాళ్ళు వెనక అపవాది ఉన్నాడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు ప్రభు అయిన యేసు? వారి కోసం ప్రార్థన చేయండి, వారిని దీవించండి కానీ శపించొద్దు అన్నాడు. అందువల్ల ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు హతసాక్షులైతే, హతం చేయబడితే ఈ మార్గంలో వారిని దీవించండి, శపించొద్దు. వారికి శాపాలు పెట్టద్దు, వారిని దూషించొద్దు, వారికి ఏదో కీడు జరగాలని కోరుకోవద్దు. ఇది క్రైస్తవ్యం కాదు, కోరుకునేది క్రైస్తవ్యం కాదు. అలాంటి వారి కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నా అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయంలో పరివర్తన కలిగిద్ది. క్రైస్తవులు హింస పొందుతూ పౌలు కోసం ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభు ఎన్కౌంటర్ చేశాడు. పడిపోయి ఎవడు పోయి అంటే నేను హింసించునే వేసినన్నాడయ్యా. కళ్ళు పొరలు తీగిపోయి ఏం చేయాలి? నువ్వు వెళ్ళు, పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, కలుసుకో. అందువలన ఏం చేయాలి తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్ముని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఏం చేయకూడదట? శపించొద్దు, దీవించండి. 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. వాడు చంపాడు కాబట్టి మేము చంపుతాం కాదు, ఇది క్రైస్తవ్యం కాదు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి, అంటే మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయడి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం వారి కోసం ప్రార్థన చేసేటువంటి బాధ్యత కలిగిన వారు మేము. హింసించే వాళ్ళని దీవించండి, హింసించే వాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థించండి, శత్రువుల్ని ప్రేమించండి అనేది క్రైస్తవ్యం. వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వీరేం చేస్తున్నారు? వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఇలాంటి స్థితికి క్రైస్తవం రావాలని పరమందున దేవుడు కోరుకో. ఇలాంటి వాళ్ళు నిత్య జీవాన్ని పొందటానికి అర్హులైనటువంటి వారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఇరవై 29. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, ఎవరి నిమిత్తం? ప్రభు అయిన యేసు కొరకు
స్వార్థ నిమిత్తమును, నా నిమిత్తము స్వార్థ నిమిత్తం. ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములైనను విడిచిన వాడు ఇహమందు ఇప్పుడు హింసలతో పాటు, ఒకవేళ హింసగా అనిపిస్తాడు అనుకో, హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, తండ్రులను, చెల్లెండ్రను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబో రాబో లోకముందు ఏం జరుగుద్దట? నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం కోరుకునేవాళ్ళు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు, దాన్ని సహిస్తారు. హింసించే వారిని శపించరు, హింసించే వారిని దూషించరు, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తారు, హింసించే వారిని క్షమిస్తారు, హింసించే వారి కొరకు సత్కార్యాలు చేస్తారు, వారి కొరకు మేలేందనే చేస్తుంటారు. అందువలన క్రైస్తవ విశ్వాసంలో స్థిరమైన జీవితాన్ని అనుభవించడం అనేది మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు. పరిచారం చేయించడానికి అనేకులు ప్రతిగా విమోచన ఖైదీను తన ప్రాణం ఇవ్వడానికి వచ్చారని ప్రభువే చెప్పాడు. హింసించారు, చంపేశారు, అపోస్తులను చంపారు, సంఘాన్ని హింసించారు. ఆయన సంఘం విస్తరించి ప్రపంచమంతా వ్యాపించింది. నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆందోళన పడకుండా ఉండాల్సిన సంగతి ఏంటంటే, క్రైస్తవ్యం ఏమైపోయిందో, సంఘం ఏమైపోయిందో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఏం కాదు. స్టెఫన్ను చంపితే సంఘం విస్తరించిపోయింది, యోదయ సమరయ దేశాలకు వెళ్ళిపోయింది. కనుక ఒక వ్యక్తిని ఒకవేళ ఎవరైనా హత్య చేస్తే, చంపితే, నీతి నిమిత్తం హింసించితే, బాధ పెట్టి చంపేస్తే, నీ వలన అనేక గోధుమ గింజ పడి చస్తే, వరి గింజ ఒకటేసారనుకో, ఎన్ని కంకులు వస్తాయి? ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. గోధుమ కింద పడి చేస్తే విస్తారంగా ఫలించేది. ఒక విత్తనం నాటితే ఎన్ని వస్తాయి? ఒక మామిడి విత్తనం ఒకటేసామనుకోండి, ఎన్ని కాయలు తింటున్నారు? ఒక్క మామిడి చెట్టు 1000 కాయలు. ఒక హతసాక్షి 1000 మందిని సంపాదిస్తాడు, లక్షల మంది సంపాదిస్తాడు. కనుక నీవు ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే ధన్యుడివే. హింస పొందుతున్న క్రైస్తవ్యం కొరకు, సువార్త కోసం, క్రీస్తు ప్రభు కోసం హింసింపబడుతుంటే నువ్వు పాతి పెట్టబడుతున్నావు. గోధుమ గింజవే, మామిడి విత్తనం. మామిడి విత్తనం నాటితే ఎన్ని ఫలాలు ఇచ్చింది? అందువలన క్రీస్తు ప్రభు కొరకు చిన్న చిన్న హింసల్ని పట్టించుకోవాల్సిన అవసరం. మిమ్మల్ని వెలివేశారనుకో ఆనందించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకో ఆనందించండి. ఇది క్రైస్తవ్యం. వాళ్ళకి తెలియక ఈ కార్యక్రమాలు చేస్తారు. హింసించేవాళ్ళు మతమే, యోధా మతమే, సొంత జనులే హింసించారు. ఈ రోజున విచిత్రం ఏంటంటే, సత్యాన్ని చెప్పే క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళే హింస పెడుతున్నారు. ఉందా లేదా? బైబిలే, బోధే, సత్యాన్ని చెప్పినటువంటి వాళ్ళు, క్రైస్తవులని చెప్పుకునేటువంటి వాళ్ళే హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, చంపేయటానికి, అనేక హింసలు గురి చేయడానికి ఆలోచన చేస్తున్నారు. లోకంలో ఉండేవాళ్ళు ఇలాంటి ఆలోచన చేయటం పెద్ద మ్యాటర్ ఏముంటుంది? లోకంలో ఉండేవాళ్ళు చేయటం పెద్ద కష్టమా? కానీ అందువలన ఒకటి ఇంటర్నల్, 2 ఎక్స్టర్నల్. అంటే సత్యము ఎరగని క్రైస్తవులని చెప్పుకునేవారు సత్యాన్ని బోధించేవారిని హింస పెడతారు, శత్రువులుగా చూస్తారు, అయినా ప్రేమించాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులు క్రైస్తవ్యం ఏంటో అర్థం కాని వాళ్ళు, ఇది వ్యాపించిపోతుందని తట్టుకోలేని వాళ్ళు హింస పెడుతుంటారు. వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, లోపల బయట. మనం పాట పాడతాం, ఇంట బయట యేసునాథుని కంటి పాపనై నిలిచిపోవాలని పాట పాటలారా. అంటే అర్థం ఏంటి? ఇంట బయట అంటే ఏంటి? నీ ఇంట్లో, ఆ తర్వాత దేవుని ఇంట్లో, బయట. పాట పాడటం కాదు, దాని జీవితంలో
అనుభవించేది కావాలా. ఆ జీవితాన్ని ఎవరు ప్రదర్శిస్తారో వాళ్ళు ధన్యులు. ధన్యులంటే పరలోకం వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కోసం రాజ్యం అక్కడ సిద్ధంగా ఉంది. మన ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? మన ప్రభు ఎవరు? యేసు, ప్రభు అయిన యేసు ఏం చేస్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని ఎడల మీతో చెప్తా, మీకోసం ఇల్లు సిద్ధం చేస్తాను. ఎవరు హింసింపబడుతుంటారో, ఎవరు హింసింపబడి ద్వేషింపబడి నానా బాధలు పడి చనిపోతుంటారో అలాంటి వారి కోసం నా యందుండి చనిపోతే, నా నిమిత్తం చనిపోతే, సువార్తను ప్రచారం చేసి సువార్త ప్రచురించి చనిపోతే వాడి కోసం నేను ఇల్లు సిద్ధం చేస్తున్నా. ఈ భూమి మీద ఎవడు అనుభవించని ఇల్లు. ఈ ఏసీ పనికిరావు. మీరు ఇక్కడ అనుభవించే ఏ ఫ్లైట్ పనికిరాదు, ఏ కారు పనికిరాదు, ఏ డూప్లెక్స్ హౌస్, ఎంత పెద్ద విల్లాలు కూడా పనికిరావు. అలాంటి ఇల్లు ప్రభు యేసు నా కోసం సిద్ధం చేస్తున్నాడు, నీ కోసం సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా నీవు హింసింపబడుతున్నావా నీతి కోసం, ధన్యుడివే. నీకు ఒక ఫ్లాట్ రెడీగా ఉంది పరలోకంలో. మరణం వచ్చినా సరే బాధపడాల్సిన అవసరం లేదు అని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు హింస పొందుతారా అనేది ఇంకా పూర్తి కాలేదు. వచ్చేవారం వల్ల క్రైస్తవులు హింస పొందుతారా, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస ఖచ్చితంగా పొందుతారు. హింసలో క్రీస్తుని ప్రభువుని పోలి చనిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో, తండ్రి నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడ ఉండాలని, నా మహిమను చూడాలని నేను కోరుతున్నాను. ఈ భూమి మీద ఉండే కార్లు, విమానాలు, ఈ విల్లాలు, ఈ విలాసాలు, ఏసీ భోగాలు ఇవి కాదు. నిత్యము ఏడ్పు, దుఃఖం, వేదన లేనటువంటి స్థలంలో నిత్యానందాన్ని పొందేటువంటి పరలోకంలో ప్రవేశించాలంటే క్రైస్తవులు ఖచ్చితంగా హింస పొందుతారు. నువ్వు నిజంగా సత్యాన్ని ప్రకటిస్తున్నావా అది చూసుకో. క్రైస్తవ్యం చచ్చిపోదు, క్రైస్తవులు మాత్రమే చనిపోతారు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు చనిపోతారు స్వార్థ నిమిత్తం, క్రైస్తవ్యం చనిపోదు. సంఘం హింసకు గురైతే సంఘం నాశనం కాదు. ఈ భూమి ఉన్నంతకాలం సంఘం ఉంటుంది, ఈ భూమి ఉన్నంతకాలం సువార్త ఉంటుంది, ఈ భూమి ఉన్నంతకాలం క్రైస్తవులు ఉంటారు, ఈ భూమి ఉన్నంతకాలం హింసలు జరుగుతూనే ఉంటాయి. కానీ క్రైస్తవులు చంపబడతారా? చంపబడతారు. హింస పొందుతారా? హింస పొందుతారు. జైల్లో వేయబడతారా? వేయబడతారు. తరం పడతారా? తరం పడతారు. కొట్టబడతారా? కొట్టబడతారు. అవమానం చేయబడతారా? అవమానం చేయబడతారు. ఈ స్థితిలో ఎవరు మరణం పొందుతారో వాళ్ళ కోసం అక్కడ పరలోకంలో ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. దీని గురించి కలవరపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. విశ్వాసాన్ని స్థిరపరుచుకొని జీవించడమే మనకు నిత్యమైన ఆదరణ. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎక్కడైనా సంభవిస్తుంటే దాన్ని బట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు హింస పెడుతున్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాంటి వాళ్ళని క్షమించేటువంటి గుణం కలిగి జీవించడానికి నేర్చుకోవాలని, క్రైస్తవులు సద్భక్తితో బ్రతికే ఉద్దేశించే వాళ్ళందరూ హింస పొందుతారు. హింసలో శత్రువుని ప్రేమించి దీవించి వారి మారు మనసు కోసం ప్రార్థన చేసే ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.